ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన పరిస్థితి. ఎవరైతే నిందితులను పట్టుకుంటున్నారో ఆ నిందితుల తరపున మేము పోరాడతామంటూ ఒక లాయర్ బయటకు వచ్చారు. అతని పేరే జడ శ్రవణ్ కుమార్. వాటర్ ఎన్కౌంటర్సు, రేపు వాళ్ళ నిందితులు ఎవరైతే ఉన్నారో నిందితుల తరపున మేము వచ్చి పోరాడతాం, వాళ్ళ కూతురు వచ్చి కంప్లైంట్ చేసిద్ది, మేము హోమ్ మినిస్టర్ అయినా అరెస్ట్ చేస్తాం. ఎలా చూడాలంటారు ఇదంతా? అసలు ఈరోజు చూసేది ఏమీ లేదన్నా, చూసేది ఏమీ లేదు. మేకపోతు గాంభీర్యం అని ఒకటి ఉంటుంది. నక్క కూడా పులితోలు కప్పుకొని తిరిగితే పులి అనుకుంటారని చెప్పి కొన్ని అనుకుంటాయి. 11 సీట్లు వచ్చిన నాయకులు మాట్లాడే మాటలు ఇవి కాదు. వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతిని వాళ్ళు బయటికి చెప్పుకోలేక వాళ్ళ బాధను కడుపులో మింగుకుంటా పైకి మేకపోతు గాంభీర్యం లాగా ఇట్లా ప్రదర్శిస్తుంటారు. హోమ్ మినిస్టర్ అరెస్ట్ చేస్తా, వాళ్ళని అరెస్ట్ చేస్తా, వీళ్ళని అరెస్ట్ చేస్తా, జైల్లో వేసి కొట్టాలేళ్ళని అని ఆ నాయకుడు చెప్పడం. అరే ఒక వివాహ వేడుకకి నెల్లూరు వెళ్ళారు మొన్న జగన్బాబు గారు. వివాహ వేడుకల్లో కూడా ఆరంభంలో చూస్తాము విధ్వంసం అంటున్నారు, రప్ప రప్ప అంటున్నారు. ఆ సినిమా ఎంత హిట్ అయిందో తెలియదు, కానీ ఆ సినిమాలో ఉన్న పాపులర్ డైలాగులు తీసుకొని వీళ్ళు ఆ విధంగా రెచ్చిపోతున్నారే, ప్రజల్ని ఇంత భయభ్రాంతులుగా చేస్తున్నారు. రేపటి రోజు ప్రజల్లో మన మీద ఏ భావం కలిగింది? అరే వీళ్ళు వస్తే ఇంత దారుణాలు చేస్తారా, నరుగుతూ ఉంటారు, చంపుతూ ఉంటారని మీకు నెగిటివ్ ఎట్లా పాజిటివ్ ఎట్టొచ్చుది? నెగిటివ్ రాదు, పాజిటివ్ కూడా రాదు. ఎందుకంటే మీరంటే ఒక రకమైన భయానక వాతావరణాన్ని మీరు లేనప్పుడే సృష్టిస్తున్నారు. ఇక రేపు వచ్చారంటే మీరు రాష్ట్రం పరిస్థితి ఏంటి అనేది ప్రతి ఒక్కరిలో ఆలోచన ఉంది. చంద్రబాబు నాయుడు విజనరీ అండి. అతని విజన్ ఎట్లా ఉంటుందంటే, ఈ క్వాంటమ్ వాలీ కాడి నుంచి ఈరోజు డేటా సెంటర్లు కానీ 1,00,000 కోట్లు పెట్టుబడి ఒక రాష్ట్రానికి రావటం అంటే ఆ నాయకుడి మీద ఎంత నమ్మకం ఉంటే వస్తారు సార్. ఆ మాత్రం కూడా గ్రహించలేని మేధావులు మాట్లాడాలండి. మేధావుల మౌనం రాష్ట్రానికి చాలా చేటు. ఒక మేధావి మాట్లాడిన మాటలు ఎంతోమంది చదువుకున్న వాళ్ళు విశ్వసిస్తారు. చంద్రబాబు నాయుడు గారి విజన్ చూడండి. ఆ రోజు హైదరాబాదు, సికింద్రాబాదు జంట నగరాలు ఎట్లా ఉన్నాయో అక్కడ ఆయన సైబరాబాద్ నిర్మాణించారు. ఆ సైబరాబాద్ నిర్మాణానికి తను చేసిన కష్టం, కృషి, అతని మీద ఎన్ని అవాకులు చెవాకులు, ఎన్ని మాటలు అన్నారు ఆ రోజులు. ఈరోజు హైదరాబాద్లో అత్యధికమైన క్యాపిటల్ ఇచ్చేది ఏంటంటే అదే హైటెక్ సిటీ. దాని ఆనందం, దాని ద్వారా వచ్చే ఆనంద ఫలాలు ఇప్పుడు అనుభవిస్తుంది సికింద్రాబాద్, హైదరాబాద్లో. ఈరోజు ఆ రాష్ట్రానికి అత్యధిక ఆదాయం ఇచ్చేది ఏంది? అదే. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక మీరన్న ఇందాక నెల్లూరు ఘటనలో, నెల్లూరు వెళ్ళినా కూడా రప్ప రప్ప, పెళ్లికి వెళ్ళినా రప్ప రప్ప అంటున్నారని. రప్ప రప్ప అని దాటి ఇంకొక మాట అయితే మాట్లాడారు అక్కడ, రక్తంతో హోలీ ఆడతాం మేము అంటూ. ఎలా చూడాలంటారు దీన్ని అసలు? అంతకుముందు హోలీ రంగులు అంటే కొద్దిగా గులాం చల్లుకునేవాళ్ళు, లేకపోతే గన్లో కొద్దిగా కలర్ వాటర్ వేసుకొని మీరు చిమ్మేవారు సార్. మరి వీళ్ళు రేపు రక్తాలతో హోలీ అంటే జనాల్ని చంపేసేసి జనాల రక్తాన్ని చిందిస్తారో ఏమో తెలియదు. కానీ కూటమి ప్రభుత్వం కూడా సోషల్ మీడియాలో వీళ్ళు చేస్తున్న వైరల్ విధానాలు, చంద్రబాబు నాయుడు గారి మీద పెడుతున్న అనుచిత పోస్టింగ్లు, వీటన్నిటి మీద నియంత్రణ అంటూ ఉండాలి సార్. ఎందుకంటే ఒక మనిషిని మనం ఏంటంటే మనిషికి అయితే చెబుతాం, మనిషి రూపాల్లో ఉన్న వివిధ రకాల జంతువులు ఉన్నాయి. ఆ జంతువులకు మనం ఏమి చెప్పలేము. వాటికి కావాల్సింది అదిలింపు, బెదిరింపు, తర్వాత చేతిలో కర్ర. ఈ 3 ఉన్నాయనుకోండి, బర్రె అయినా గొర్రె అయినా చెప్పిన దారే నడుస్తాయి, చెప్పిన మాటే వింటాయి. అంతే తప్పనిచ్చి పరిమితులు దాటారు అంటే వదిలే ప్రసక్తి లేదు. ఇట్లాంటి మాటలతోటి వీళ్ళు వినరు సార్. వీళ్ళు ఎందుకు వినరంటే, మేము 11 మంది ఉన్నా కానీ 100 మందితో సమానం అని రజనీకాంత్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే అని. వీళ్ళు ఆ 11 మందితోటి మండలిలో చేస్తున్న రచ్చ 4 రోజుల నుంచి ఎంత రచ్చ చేస్తున్నారంటే, పవిత్రమైన వెంకటేశ్వర స్వామి ప్రసాదంలోనే కల్తీ గెలిపారు. వీళ్ళు ఇంత నీచానికి దిగజారిన వ్యక్తులు రేపు ప్రజా సమస్యల పట్ల ఏం మాట్లాడతారు? వీళ్ళు ఏమీ మాట్లాడలేరు. ఆ సమస్యని పక్కదారి పట్టించడానికి హెరిటేజ్ మీద ఒక అపవాదు. హెరిటేజ్ మీద వీళ్ళు వేసిన అపవాదులు ఏమైంది? హైకోర్టు ఎటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది? 24 అవర్స్లో దాని మీద, ఆ సమస్య మీద పెట్టిన వాటిని వెనక్కి తీసుకోండి, లేదంటే చట్టరీత్యా మా చర్యలు మేము తీసుకునబడము అని. ఇప్పుడు ఒక కంపెనీకి మీద ఒక కోర్టు వెనకేసుకు రావడం అంటే వాళ్ళు చుట్టరికం కాదు కదా, అది ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అక్కడ ఉన్నది నిజం, నిజాయితీ, నిబద్ధత ఉంది కాబట్టి
ఎన్ని సంవత్సరాలైనా కానీ ఆ సంస్థ మనుగడ సాగిస్తుంది. కనీసం దాన్ని గుర్తు కూడా పట్టించుకోకుండా, దాని గురించి పట్టించుకోకుండా ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి సార్. ఈ రాష్ట్ర ప్రజలు చాలా గమనించాల్సిన అవసరం ఏంటంటే, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం, వీళ్ళ అరాచకం గమనించాలి, కూటమి యొక్క అభివృద్ధి గమనించాలి. దీంట్లో రెండు బేరీజులు వేసుకోండి. గత ప్రభుత్వంలో 5 ఏళ్ల కాలంలో జగన్ బాబు గారు 200 ఆలయాల మీద దాడి చేశారే, 200 ఆలయాల మీద దాడి చేశారే. ఆఖరికి విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో ఉన్న వెండి సింహాలు ఒక్కొక్కటి ఎంత బరువు ఉంటాయి, అవి కూడా కోసుకొని దొంగలించుకుపోయారు. ఎప్పుడైనా జరిగిందా? అంతకుముందు ఎంతోమంది పరిపాలించారు. ఏంటి సింహాలే కదా 10 కేజీలు పెడితే మళ్ళీ చేయించవచ్చు అని చెప్పి అప్పట్లోనే ప్రకటించారు కదండి వైసీపీ నాయకులు. సెంటిమెంట్ అంటారు దేనికండి? సెంటిమెంట్ అనేది దేనికి? ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉంది, ఆ వెంకటేశ్వర స్వామికి నేను పాదుకలు చేపించాను నా మనస్ఫూర్తిగా, నా కష్టపడ్డ సొమ్ముతో చేపించాను. అదే ఒక నా నమ్మకం, నా కుటుంబానికి ఒక భరోసా, స్వామి అండాదండ నాకు ఉంటుంది అని. అలా భరోసాతో కొంతమంది దాని విలువలు లెక్క కట్టకూడదు సార్. 10 కేజీలు వేస్తే మళ్ళీ వచ్చుద్ది, 5 కేజీలు వేస్తే వచ్చుద్ది. అసలు ఇవి మీరు సమాజంలో మీరు రాజకీయం చేస్తున్నారా లేకపోతే విధ్వంసం చేస్తున్నారో అర్థం కావట్లా. మరి ఇప్పుడు అదే నాయకులు మరి వెంకటేశ్వర స్వామి పటాలు చెప్పులతో పట్టుకొని కూడా మేము పట్టుకోలేదు, మేము రాజీనామా చేస్తాం. ఈ రోజు వచ్చి వాళ్ళు దేవాలయాలు వాటి పవిత్రత గురించి మాట్లాడటం ఎలా చూడాలంటారు? మరి అదే వైసీపీ నాయకుల ప్రవర్తన. నేను చెప్తాను ఎట్లా అండి. ఒక సినిమా ఉన్నది తెలుసా మీకు, చిత్రం బళారే విచిత్రం అని. అందులో బ్రహ్మానందం గారు ఒక మేనరిజం ప్రదర్శిస్తారు. రోడ్డు మీద నడిచి వెళ్తున్న ఏ స్వామి, వెంకటేశ్వర స్వామిదో, హిందూ దేవుళ్ళతో ఏ పటం కనపడగానే చప్పట్లు కొట్టి ఒక రకమైన వేషాధారణతో చూపిస్తారు ఆయన ఆహార్యంతో. అలాగా ఒక సామాన్యమైన హిందువు రోడ్డు మీద వెళ్తా రోడ్డు పక్కన దేవాలయం ఉంటే బండి ఒక్క నిమిషం ఆపి లెంపలేసుకొని కళ్ళగద్దుకొని దండం పెట్టుకొని వెళ్తాడు. అక్కడి నుంచి అతనికి ఏదో లభించింది అనేది కాదు, దేవుని విస్మరించకుండా నేను దాటి వెళ్ళకూడదు, చూసినాక కనీసం నేను మనసులో దాన్ని స్మరించుకోవాలి అన్న భావనతో చేస్తాడు. అటువంటి వెంకటేశ్వర స్వామి చిత్రపటాలని మండలిలో పట్టుకొని వీళ్ళు బూట్లు వేసుకొని చెప్పులు వేసుకొని రచ్చ చేసి ఆ వీడియో ఫుటేజ్ కూడా ప్రదర్శించారు లోకేష్ బాబు గారు. మీరు చెప్పులు వేసుకొచ్చారు, బూట్లు వేసుకొచ్చి వెంకటేశ్వర స్వామి పటాలని పట్టుకొని మండలిలో ఇంత రచ్చ చేశారు. రచ్చ చేసిన పావు గంట తర్వాత ఆ ఫోటోలు ఎట్లా వేశారంటే సార్, భోజనం చేసినాక మనం ఫంక్షన్లో న్యాప్కిన్ ఇస్తారు, ఒక న్యాప్కిన్ ఇస్తారు, చేయి తుడుచుకొని ఏం చేస్తాడో ఒక మూలన అట్లా ఇసిరేస్తాం. ఆ పటాల మీద ఉన్న బొమ్మల్ని కూడా గౌరవించకుండా వీళ్ళకి ఒకటే సార్ మనం మాట్లాడుకోవటం దండగా. వీళ్ళకి దేవుళ్ళు అంటే నమ్మకం లేదు, హిందూ దేవుళ్ళు అంటే అసలు నమ్మకం లేదు. అరే పక్కా హిందువుగా పుట్టిన వ్యక్తి కూడా జగన్బాబు మెప్పు కోసం మెడలో సిలువ వేసుకొని తిరిగే నాయకులు ఉన్నారు సార్. చాలామంది మతం మార్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సార్. అది వారి ఇష్టం, ఎవరి మతం గొప్పది వాడితే. ఒక మతాన్ని మనం అనకూడదు, ఇంకో మతాన్ని అనకూడదు. కాకపోతే ఏంటంటే ఒక నాయకుడి వ్యక్తిత్వం కోసం నీ ఆత్మవిశ్వాసాన్ని నువ్వే నాశనం చేసుకొని నువ్వేదో సిలువేయంగా నీకు మెడలో జగన్ బాబు గారు ఆటేసుకొని వచ్చేసి పక్కన కూర్చోబెట్టుకుంటారనుకో. ఎటువంటి వేష భాషలు అంటే మనిషి అవసరాలకు అనుగుణంగా గడ్డి తింటాడని విన్నాం కానీ సార్, వైసీపీ నాయకులు చేసే ప్రమాదాలు, వాళ్ళ వల్ల జరిగే రాష్ట్ర నష్టం, మొన్న లడ్డూలో కల్తీ జరిగిన కాడ నుంచి ఎక్కడ అంబటి రాంబాబు గారు ఆయనకి ఏం అవసరం, మహిళలను ఉద్దేశించి పోరాడతా ఆయన మాట్లాడితే రమ్మను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద ఎటువంటి మాటలు మాట్లాడాడో మనం అన్నీ చూసాం. ఇట్లాంటి మాటలు మాట్లాడి ఆయన 10 రోజులు జైల్లో ఉండి ఆయన వచ్చి అసలు తగ్గేదే లేదని చెప్పి వ్యాన్లో కూర్చొని విన్యాసాలు చేయటం, అవి ఎంతవరకు సబబు? ప్రజలు చూస్తున్నారే, మన ప్రవర్తన ఎంత హుందాగా ఉంటే మనకు అంత గౌరవిస్తారన్న భావన ఏ ఒక్కళ్ళు లేదు బాయ్, ఎవరిలో లేదు, నాయకుల్లో కూడా లేదు. ఆ నాయకుడే వెంకటేశ్వర స్వామి అధినాయకుడినే తన ఇంటికి రప్పించి ₹1 కోటి ఖర్చు పెట్టి టెంట్ వేసుకుని పూజలు చేసిన వ్యక్తి అండి. ఇంకా మిగిలిన వాళ్ళకి వెంకటేశ్వర స్వామి మీద, హిందూ దేవుళ్ళ మీద నమ్మకం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది అనుకోవడం తప్పు. వీళ్ళకి ఒకటే మాట సార్, వాళ్ళ ఎజెండా ఒకటి. వాళ్ళ నాయకుడు ఏ సమస్య మీద ఎప్పుడు డైవర్షన్ చేయాలని చెబుతాడు, దానికి అనుగుణంగా ఈ 11 మంది పక్కాగా చేస్తున్నారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే తిరిగి మా సీట్లు మళ్ళీ మాకు కావాలి అంటే మా నాయకుడిది చెప్పింది వినాలి. మా నాయకుడు చెప్తుంది మంచా చెడా అనేది కాదు. ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారని ఒంగోలు ఆయన ఒక ఉన్నారు, జనసేనలో చేరిన నాయకుడు. ఆయన కూడా మంచి నాయకుడే. ఆయన మీద కూడా ఆయన వ్యక్తిత్వం మీద దెబ్బ కొట్టారు. ఒక విధంగా చెప్పాలంటే అతను జెన్యూన్ మనిషి. తప్పు చేసినా అప్పు చేసినా నిప్పులాంటి సరే తాగే వ్యక్తే. కానీ అతను
వైసీపీలో ఎదుగుదల చూసి అతను బ్రాహ్మణుల స్థలాన్ని కబ్జా చేశారని వైసీపీ నాయకులే అతని మీద పోస్టింగులు పెడితే జగన్ 10 సార్లు పిలిపించినా రాకుండా ఆయన అలిగి కూర్చొని తిరిగి నీ వద్దు, నీ పార్టీ వద్దు అని వెళ్ళిపోయాడు. ఈరోజు అతని స్టేట్మెంట్ మీరు గమనించారో లేదు, వైవి సుబ్బారెడ్డి గారి పేరు ఎత్తకుండా తిరుపతి లడ్లు ఎన్ని తిన్నాడో తెలియదు కానీ సార్, అతన్ని తీసుకెళ్ళి విచారించి అన్ని నిజాలు బయటకు వస్తాయి. అతను జైలుకు కనుక వెళ్ళుంటే మొట్టమొదటి సంతోషించే వ్యక్తి నేను అని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన మాట ఈరోజు పేపర్లో వచ్చింది. మీరు గమనించండి. ఎందుకంటే మొన్నటి దాకా ఏంటంటే గుప్పెడ మూసి ఆళ్ళ నాయకులే, అరే ఎట్లాంటి నాయకుల్ని అసలు ఎట్లా పంపించాడు ఆయన? ఆ వెంకటేశ్వర స్వామి స్థలాలు తమిళనాడులో కొన్ని ఉన్నాయి సార్, ఇది దానం చేసింది. మంగళగిరిలో ఒక నాయకుడు ఉన్నాడు సార్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ప్రీతిపాత్రుడు, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని, ఆర్కే అంటారు ఆయనేనా. ఆయన ఆ రోజుల్లోనే 2014లోనే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టాడు. తమిళనాడులో దేవాదాయ శాఖ చెందిన భూములు అక్కడ ఉండే, దాని తాలూకా వీళ్ళు అనుకూలమైన వ్యక్తులకు ఇస్తున్నారు, ఇది ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొట్టడం, దేవాదాయ శాఖ మీద నమ్మకాన్ని కొల్లగొట్టడం అని 2 ఏళ్ళు నడిపారు సార్ కేసు. ఆయన ఏమీ లేదని కొట్టేశారు. వీళ్ళు అర్ధరాత్రి 12ంటికి వెళ్ళి బస్సులో పడుకున్న వ్యక్తిని కనీసం 41 నోటీస్ కూడా ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చేసేసి అక్కడ ఇక్కడ పెట్టేసేసి వీళ్ళు నడిపిన నాటకం అది ప్రోగ్రామ్ ఏంటంటే ఏ విషయంలో అన్ని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది? రింగ్ రోడ్ కాదు సార్, స్కిల్ డెవలప్మెంట్ కేసులో 100 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు తినేశారు అని పెట్టారు. కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. కోర్టులకి అన్నీ గమనిస్తాయి కదా సార్, మనిషి అంటే నరం లేని నాలుక కాబట్టి ఏది పడితే అది వాగుతాడు. కోర్టు న్యాయం చేయాలి అంటే సావనైనా సావాలే కానీ న్యాయం జరగాలి అన్న మాటే నానుడి. సరే, ఇక ఫైనల్గా ఒక మాట, అసెంబ్లీ వేదికగా టిట్కో ఇళ్ల గురించి ప్రస్తావన వచ్చింది. ప్రభుత్వం చేస్తుందని మీరు భావిస్తున్నారా? ఎందుకంటే కనుక మీరు ఒక టిట్కో లబ్ధిదారులు కాబట్టి. ఒక మాట చెప్పమంటారు సార్, ఈ కూటమి ప్రభుత్వం పైన ఈ ప్రజల విశ్వాసం పక్కాగా ఉంది. ప్రజల విశ్వాసాన్ని చూరగొనడంలో చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, ఇతర నాయకులు ఎవరైనా సరే ప్రజలకు అనుబంధంగా జరుగుతుంది. కూటమిలో ఉన్న నాయకులందరికీ చేసుకునే విజ్ఞప్తి ఒక్కటే, మీరు ఇచ్చిన మాట ఇవ్వని మాటలు కూడా నెరవేర్చారు. ఈ టిట్కో ఇళ్ల లబ్ధిదారులకి వాళ్ళ ప్లాట్లు తాకట్టు పెట్టి 3,80,000 రూపాయలు తీసుకున్న గత ప్రభుత్వం జగన్ బాబు గారు కానీ అవి తీర్చి మా ఇళ్ల పట్టాలు మాకు ఇవ్వాలని చెప్పేసి టిట్కో లబ్ధిదారులు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో కూటమి ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని దయచేసి ఈ కూటమి ప్రభుత్వం నెరవేర్చిద్దన్న ఆశతోడి మరొక్కసారి మహాకూటమి.